చూస్తే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని చెప్పారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని తెలిపారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తుది దశకు వచ్చాయని, 2 స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉందన్నారు. దీనిపై మరోసారి మాట్లాడుకుంటామని వివరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అలాగే జాతీయ ఎంబీసీ అధ్యక్షత వహించే పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈరోజు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎన్డీఏ పార్ట్నర్గా, ఎన్డీఏ భాగస్వామిగా తెలంగాణలో కలిసి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా. దాంట్లో మేము 32 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాటి మీద కొంచెం సీట్ల విషయంలో చర్చలు జరిగినాయి. గత దాదాపు 2 వారాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో కొంత కొలిక్కి వచ్చిన చర్చలు 1-2 సీట్లు తప్ప మిగతా సీట్లు ఒక ఒప్పందానికి వచ్చాం. మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన పెద్దలు లక్ష్మణ్ గారికి, అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పార్టీ పిఎస్సి నాయకులు మనోహర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకించి అన్ని కోఆర్డినేట్ చేసి జాతీయ స్థాయి నాయకత్వంతో కూడా వారు కూర్చొని మాట్లాడి కిషన్ రెడ్డి గారితో, లక్ష్మణ్ గారితో ఈ కోఆర్డినేట్ చేసిన మనస్ఫూర్తిగా మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు. అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, తెలంగాణలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నది. తెలంగాణలో కూడా గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ, ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జనసేన పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మరింత కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలో రావాలని మరి ఆకాంక్షతో పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జనసేన కూడా పూర్తి స్థాయిలో బీజేపీతో కలిసి నడవాలని ఇరు పార్టీలను కలిసి కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఈరోజు ఒప్పందానికి వచ్చాం. మరి 1-2 సీట్ల విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం వెయిట్ చేయకుండా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకొని అవి భవిష్యత్తులో ఏ రకంగా చర్చించుకోవాలో చర్చించుకుంటాం. కాబట్టి రేపు రానున్న 7వ తేదీన హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు బహిరంగ సభ కూడా ఎల్బీ స్టేడియంలో ఉంది. దానికి కూడా రావాలని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాము మేము పార్టీ తరఫున. వారు కూడా మరి ఆ సమావేశంలో ప్రధానమంత్రితో కలిసి జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాది ఒకటే లక్ష్యం, ఎన్డీఏ బలపడాలి, బీజేపీ బలపడాలి, ఈ రాష్ట్రంలో కూడా అవినీతి రహితమైనటువంటి పరిపాలన రావాలి, కుటుంబ పాలన లేనటువంటి ప్రజాస్వామ్య పాలన రావాలని ఇరు పార్టీల వాళ్ళని కూడా అంగీకరిస్తున్నాం. తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలంటే ఒక డబుల్ ఇంజన్ సర్కారు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రావాలని ఆకాంక్ష ఇరు పార్టీల వారు వ్యక్తం చేసుకొని ముందుకెళ్తాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు
ఎన్డీఏలో భాగస్వామైనటువంటి జనసేన తెలంగాణలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని, ఇద్దరి లక్ష్యం వల్ల కూడా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజల ఆకాంక్ష. దానికి ఈ ఎన్నికలు మరి నాందిగా తీసుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ పునాదులను పటిష్టం చేయాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు మరి మనోహర్ గారు పెద్ద మనసుతో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు అవసరమని ప్రపంచమంతా కొనియాడుతున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా మోదీ తరహా పాలన రావాలని, ఒక పారదర్శకత, అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన మరి అది మోదీ గారి హయాంలోనే సాధ్యమని విశ్వసించి దానికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇరు పక్షాలు కలిసి పోటీ చేయడం వల్ల ఒక మంచి సంకేతం వెళ్తుందనే ఆలోచనతోనే పరస్పరం ఈరోజు ఆ ఒప్పందం జరిగింది. ప్రతి మన ఎన్డీఏ మీటింగ్లో కూడా మేమందరం ఎన్డీఏ భాగస్వామిగా కూడా మేము ప్రతిపాదించింది ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చూడాలి, దేశానికి చాలా అవసరం. ఆ దిశగా మేమందరం అడుగులు వేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున అడుగులు ముందుకేస్తూ ఉన్నాం. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చూడాలి, ఇది దానికి వేస్తున్న మొదటి బలమైన అడుగులు. సో మనస్ఫూర్తిగా ఈ అసెంబ్లీ ఎన్నికలు దానికి పునాది వేస్తున్నాయని మనస్ఫూర్తిగా మేము గాఢంగా విశ్వసిస్తున్నాం. ముందుకు తీసుకెళ్తాం. మోదీ గారిని ప్రధానిగా మూడోసారి చూడబోతున్నాం. ఈ నెల 7వ తారీఖున మోదీ గారితో కలిసి ఈ లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యంగా వెనుకబడ్డ తరగతులకు సంబంధించి ఒక పెద్ద సభ జరగబోతూ ఉంది. దానికి పెద్దలు నన్ను కిషన్ రెడ్డి గారు ఆహ్వానించారు, లక్ష్మణ్ గారు ఆహ్వానించారు. వారు ఆహ్వానాన్ని మన్నించి ఈ బీసీ సదస్సుకి నేను కూడా హాజరవుతూ జనసేన తరపు నుంచి నా మద్దతు తెలుపుతున్నాను. అలాగే మిగతా వివరాలు ఇవన్నీ కూడా పిఎస్సీ నాయకులు, ఎందుకంటే ఆయన తెలంగాణలో కూడా చాలా బలమైన అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి మనోహర్ గారు, వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ మిగతా తదుపరి చర్చలు ఉంటాయి. నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని తెలిపారు. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే గత కొద్ది రోజులుగా ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి బీజేపీ జనసేన పొత్తుకు సంబంధించినటువంటి భేటీ విషయమై నిన్న సాయంత్రం నుంచి కొనసాగినటువంటి భేటీలో నిన్న పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే రాష్ట్ర బీజేపీ నేతలైనటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే జనసేన పోటీ చేయదలిసినటువంటి మొదటగా తను ప్రకటించినటువంటి 32 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా కూడా జనసేన ముందుగానే తెలియజేయడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విధంగా కూడా పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే అసెంబ్లీ స్థానాలను కేటాయించాలనుకుంటున్న విషయంపై కూడా మరొకసారి కూడా నిన్న పవన్ కళ్యాణ్ నివాసంలో అయితే చర్చ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించి 8 నుంచి 10 సీట్ల వరకు కూడా జనసేనకు కేటాయించే విధంగా కూడా ఈ చర్చల్లో మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే జనసేన కోరుకున్నటువంటి శేర్లింగంపల్లి అలాగే తాండూరు స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతున్న నేపథ్యంలో అదే స్థానానికి సంబంధించి బీజేపీలో కూడా గట్టి కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ 2 స్థానాల బదులుగా ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి మల్కాజ్గిరిలో జనసేనకు అవకాశం కల్పించే విధంగా కూడా ఈ చర్చల్లో ముఖ్యంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ 2 స్థానాల మీద మిగతా స్థానాల్లో జనసేనకు సంబంధించి
ఏదైతే పోటీ చేయాలనుకున్నా ఈ విషయంపై కూడా క్లియర్ గా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా మరొకసారి కూడా భేటీ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొక భేటీలో ఈ 2 స్థానాలకు సంబంధించిన విషయంపై కూడా స్పష్టత వస్తుందని చెప్పి అటు పవన్ కళ్యాణ్ అలాగే ఇటు బీజేపీ నేతలు కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత గత కొంతకాలంగా ఏదైతే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన ఖచ్చితంగా బీజేపీకి రేపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పొత్తు విషయంలో పొత్తుతో పాటు కూడా దానికి సంబంధించిన ప్రచార నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుసుకున్నది. అయితే దాంతో పాటుగా కూడా రేపు 7వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి బీసీ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి మోడీ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మోడీ పాల్గొన్నటువంటి సభలో కూడా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా మోడీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రేమ్.